రాత్రిపూట సూర్యాస్తమయం తరువాత పువ్వులు కోయడం మంచిది కాదని పూర్వం నుంచి పెద్దలు చెప్పేవారు. ఇలా సాయంత్రం పూట పువ్వులు ఎందుకు కోయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. చీకటి పడ్డాక పువ్వులు ఎందుకు కోయకూడదు అంటే వాటి వెనుక ఆధ్యాత్మిక కారణాలు మాత్రమే కాదు, ప్రకృతిపరమైన శాస్త్రీయమైన కారణాలు కూడా ఉన్నాయి. హిందూ సాంప్రదాయంలో పూలకి ప్రత్యేక స్థానం ఉంది. శుభం అశుభం, పండగ, ఫంక్షన్ ఇలా సందర్భం ఏదైనా సరే పువ్వులు తప్పక ఉండాల్సిందే. రాత్రిపూట వికసించే పూలు చాలా సువాసనతో ఉంటాయి. వాటిలోని తేనె, పుప్పొడి కోసం అనేక రకాల కీటకాలు వస్తాయి. రాత్రి వేళ పూల మీద ఉన్న కీటకాలు కంటికి కనిపించవు. సాయంత్రం వేళ పూలు తెంపడం వల్ల వాటిలోని కీటకాలు మనల్ని కుట్టవచ్చు. అవి ఒక్కోసారి ప్రమాదకరమైన కీటకాలైతే అవి మనకు మరింత హాని చేస్తాయి. అందుకే వాటిని సూర్యాస్తమయం తర్వాత కోయడం మంచిది కాదని చెప్తారు. మరో కారణం ఏమిటి అంటే చీకటి పడగానే మొక్కలు, చెట్లు కిరణజన్య సంయోగ క్రియను ఆపేస్తాయి. అలాంటప్పుడు వాటి నుంచి ఆక్సిజన్ కాకుండా కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది. ఆ గాలి పీల్చడం ఆరోగ్యానికి హానికరం. కాబట్టి చీకటి పడ్డాక పూలు కోయకూడదని చెబుతారు.